జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. పుత్యద్భానుసహస్రగాం దివరుణక్షౌమాం శిరోమాలికాం రత్నాలిప్తపయోధరాం జపవటీం విద్యామభీతిం వరం హస్తాబ్జే దధతీం ప్రణేత్రురవిందశ్రియం దేవీం బద్ధైమాం సురత్నగుణాం వందే రవిందస్థితాం. ఈరోజు ఎంతో విశేషం ఏంటంటే అమ్మవారికి ఈ యొక్క పుష్యమాసంలో వచ్చేటువంటి ఈ యొక్క ఇల్లివాసం త్రయోదశి నాడు వచ్చేటువంటి మూల నక్షత్రం చాలా విశేషం. త్రయోదశి అంటే 1+3+4 అనమాట. అంటే 4. అంటే ఎటువంటి పని చేసినప్పటికీ కూడా సమభాగంగా మనం అనుకున్నటువంటి పని రావడం జరగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సేనాపతి సహిత మహిషాసుర వధ అనేటువంటి జరిగిందనమాట త్రయోదశి. అంచేత ఈరోజు ఈ యొక్క అమ్మవారి యొక్క దేవస్థానంలో విశేషమైన భక్తులు వచ్చి అమ్మవారికి అనేకమైన విధంగా ఎలాగైనా సరే ఈ యొక్క మూల నక్షత్రంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు మేము పొందాలి అని, ఈ యొక్క దేవత యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలని చెప్పేసి భక్తులు ఒక నెల రోజుల నుంచి కూడా ముందే ఈ యొక్క టికెట్లన్నీ కూడా ముందే తీసుకుని దాని తాలూకా వివరణలన్నీ కూడా తీసుకుని భక్తులు రావడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం. విశేషం ఏంటంటే ఈరోజు చేసేటువంటి హోమంలో ఆరోగ్యము ప్రధానంగా ఉన్నది. ఈ యొక్క సోమవారం త్రయోదశి నాడు శస్త్రచికిత్సలకి చాలా విశేషమైనటువంటి హోమం అన్నమాట. అంటే ఈ యొక్క చండీ హోమం చేసుకున్న తర్వాత వచ్చేటువంటి ఎవరైనా సరే ఈ యొక్క శస్త్రచికిత్స ఎవరైతే చేసుకుంటారో, అనారోగ్య సమస్యలతో ఉండి ఎవరైతే ముందుకు వెళ్తారో సోమవారం త్రయోదశి చాలా విశేషమైనది. ఈ యొక్క చండీ హోమంలో అమ్మవారు ఏం చెప్పిందంటే రోగానశేషానపహంస దుష్టారుష్టాదుకామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాన్న విపందరాణం తామాశ్రితాహ్యాశ్రయిత ప్రయాంతి అని చెప్పుకుంటూ కూడా సర్వబాధ వినుర్ముక్తో ధనధాన్యసుధాన్విత మనుష్య మత్ప్రసాదేన సౌభాగ్య ఆరోగ్య సంపద అని చెప్పిందమ్మా. అంటే ఈ త్రయోదశం అంటే చాలా విశేషమైనటువంటి సందర్భంలో ఈ త్రయోదశి నాడు ఎవరైతే ఈ అమ్మవారి హోమాన్ని నివర్తించుకుంటారో, అమ్మవారి మూలాక్షత్ర చండీ హోమాన్ని నివర్తించుకుంటారో వారికి సకల కార్యముల యందు కూడా జయాన్ని నేను ప్రసాదిస్తాను అని చెప్పిందమ్మా. కాబట్టి చాలా విశేషంగా ఈ యొక్క చండీ హోమం పూర్ణాహుతి పర్యంతం కూడా చాలా అధ్యాత్మం చాలా విశేషంగా జరుగుతుంది.